శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది, వారి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు. ఇతనికి రెండు రాశులు ఉన్నాయి, ఒకటి మేషరాశి, రెండవది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుని వల్ల, రాష్ట్రాధిపతి వల్ల వీరికి కోపం మెండుగా ఉంటుందండి. ఏ పన్నైనా కానీ ఉత్తేజపూరితంగా చేస్తారు, కానీ కోపం మాత్రం మెండుగా ఉంటుంది. ఇకపోతే జాతక గోచార రీత్యా మాత్రం ఏ గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవండి. ఇదొక విచిత్రం. ఈ గ్రహం పనిచేస్తుంది, దీనివల్ల లాభం ఉందని మాత్రం నేను చెప్పలేకపోతున్నాను. రవి, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు, మనకున్న 9 గ్రహాలలో ఏ గ్రహం కూడా వీరికి అనుకూలంగా లేదు, ఏ గ్రహం కూడా వీరికి బ్యాడ్గా కూడా లేదు. రెండు సమానంగా ఉన్నాయి. అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా పనులు తలపెడితే మీ శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. దైవాన్ని ఆరాధించుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఏ గ్రహం మీకు లాభం చేకూర్చేది మాత్రం లేదు. వివాహాల విషయానికి వస్తే మీరు ప్రయత్నం చేస్తే గురువు బలం లేదు కాబట్టి మీకు వివాహాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసం కంటే వచ్చే మాసం మీరు చూస్తే చాలా బాగా ఉంటుంది. ఈ మాసంలో అంత అనుకూలంగా లేదు. రెండవది ఆషాఢ మాసం, మళ్ళీ మనకు 24 తర్వాత శ్రావణ మాసం వస్తుంది. ఆ మాసంలో చూసుకుంటే చాలా బాగా ఉంటుంది. నూతనంగా గృహాలు నిర్మించాలనుకునేవారు, ఏదైనా స్థల విక్రయం చేయాలనుకునేవారు ఉంటే వారు ఈ మాసం కంటే వచ్చే మాసంలో మీరు ప్రయత్నాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్య విషయం పట్ల తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఉంది. మీకు ఈ కాలంలో కొన్ని గ్రహాల కారణం చేత కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు సూచిస్తున్నాను, వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయి చదువుకునే విద్యార్థులకు సూచిస్తున్నాను, శ్రమపడండి, ఏది రాదు. నూతనంగా ఇంజనీరింగ్ వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉంటారో ఇప్పుడు కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ అనుకూలమైన వాతావరణాన్ని భగవద్ధాన్యంతో కనుక చేసుకొని దేవునిపైన భారం వేసి చూసుకోండి, మంచి కాలేజీలు ఖచ్చితంగా లభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా లేవు, కానీ ఇక్కడికి వచ్చిన సమస్య ఏమిటంటే ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఏ గ్రహాలు నష్టపరిచే విధంగా లేదు. కాబట్టి భగవంతుని నమ్మి మీరు ముందుకు వెళ్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇంటిలో వాతావరణం సామాన్యంగా ఉంటుంది. పౌరుష వాక్యాలు మాట్లాడకండి, వీలైనంత వరకు తగ్గించండి. మీ మాట నెగ్గే అవకాశాలు లేవు. ప్రయాణాల విషయాలకు వస్తే మీరు ప్రయాణాలు ఎక్కువగా ఈ మాసంలో మానివేయడం మంచిది. అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి, గ్రహ సంచారం కూడా సరిగా లేదు కాబట్టి మీరు ప్రయాణాలు మానుకుంటే చాలా మంచిది. ఇకపోతే మొత్తానికి వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఏది నష్టపరిచేది లేదు, ఏది లాభం వచ్చేది లేదు. అలా స్తబ్దంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జూలై మాసంలో. రాబో మాసంలో గ్రహ సంచారం వల్ల కొంత మెరుగవుతుంది, కానీ ఈ మాసంలో చెప్పుకోదగ్గ విషయాలు మాత్రం ఏమీ లేవు. సాధారణమైన జీవితాన్ని గడుపుతారు, సాధారణమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. చిరు వ్యాపారులకు అనుకున్నంత ఆశించినంత లాభాలు రావు, అలాగని నష్టాలు రావు. ఉన్నత స్థాయి ఉద్యోగస్తులకు కూడా మీరు ప్రమోషన్లు ఇట్లా ఆశిస్తే ఈ మాసంలో మాత్రం ఏమీ జరగవు. సంతాన విషయంలో కొడుకుల అభివృద్ధి గురించి ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆశ నిరాశనే అవుతుంది, కానీ ఈ మాసంలో మాత్రం కాదు. మీకు ఎవరైనా డబ్బులు కనుక రావాల్సినవి ఉంటే మీరు తరచూ ఇస్తలేడని మీరు బాధపడుతూ ఉంటే కొద్దిగా డబ్బులు వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇకపోతే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో విశాఖ 1వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలుపుకుంటే ఈ విశాఖ వృశ్చిక రాశిలోకి వస్తుంది. వీరి దశలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈ విశాఖ 1వ పాదంలో పుట్టినవారు జాగ్రత్తగా వినండి. విశాఖ 1వ పాదంలో పుట్టిన వారికి వారి జీవితం గురుమార్గదశతో ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు ఉంటాడు. అప్పటి వరకు వారి విద్యాభ్యాసం మొత్తం పూర్తయిపోతూ ఉంటుంది. 10th ఇంటర్మీడియట్ వరకు వస్తారు.
అటు తర్వాత వచ్చేది శని మహర్దశ. ఇది 19 సంవత్సరాలు ఉంటారు. 35 సంవత్సరాల వరకు వాళ్ళ విద్యా విషయాలన్నీ కూడా అయిపోతుంది, స్థిరపడుతూ ఉంటారు. ఈ దశ కొంచెం కష్టకాలం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో విశాఖ 1వ పాదం వారికి మాత్రమే. తర్వాత బుధ మహర్దశ వస్తుంది, అది 17 సంవత్సరాలు. కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. అంటే మీకు యోగకారమైన దశ ఏదన్నా ఉందంటే బుధ మహర్దశ 52 సంవత్సరాల వరకే మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ జాతకములో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుంటే, ఆ బుధుని కనుక సరిగా లేకుంటే సరిచేసుకుంటే జీవితం సవ్యంగా నడుస్తూ ఉంటుంది. ఇకపోతే అనురాధ 4 పాదాల వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. శని 19 సంవత్సరాలు. ప్రస్తుతానికి వారి బుధ మహర్దశ నడుస్తుంది. తర్వాత 36 నుంచి 42 వరకు కేతు మహర్దశ నడుస్తూ ఉంటుంది. తర్వాత 60 ఏళ్ల వరకు శుక్ర మహర్దశ నడుస్తూ ఉంటుంది. 66 సంవత్సరాల వారికి రవి మహర్దశ. తర్వాత 76 సంవత్సరాల వారికి చంద్ర మహర్దశ. సరే, 36 దాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి కేతు మహర్దశ నడుస్తుంది. కాబట్టి అనురాధ 4 పాదాల వారు, 1, 2, 3, 4 అనురాధ 4 పాదాల వారికి ఈ కేతు మహర్దశ మానసికమైన ఇబ్బందులు కలగజేస్తుంది. ఏ పని చేసినా సక్రమంగా కానివ్వదు. చాలా 7 సంవత్సరాల దాకా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ కేతువు సంబంధించిన పరిహారాలు ఏమైనా ఉంటే తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుందని తెలియజేస్తున్నాను. చివరిగా జ్యేష్ఠ 4 పాదాల వారికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. అంటే 34 నుంచి 54 మధ్యలో ఎవరైతే ఉంటారో వారికి శుక్ర మహర్దశ ప్రారంభమవుతుంది. శుక్ర మహర్దశలో మంచి యోగకారంగా ఉందా లేదా అన్న విషయం జాతకంలో చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి దశను బట్టి మన దిశ నడుస్తూ ఉంటుంది. గోచారం అనేది కేవలం 1 సంవత్సర కాలము, సంవత్సరన్నర కాలాన్నే విశ్లేషిస్తుంది. కన్ను మూసి తెరిచేలోపు సంవత్సరం 6 నెలలు అయిపోతుంది. గురువు 1 సంవత్సర కాలం మనకు లాభాన్ని చేకూరుస్తాడు. శని 2.5 సంవత్సరాలు లాభాన్నైనా నష్టాన్నైనా చేకూరుస్తాడు. మిగతా గ్రహాలన్నీ కూడా నెల 45 రోజులే ఉంటాయి. కాబట్టి ఏదైనా మనం గొప్ప విషయాన్ని చేయాలనుకున్నప్పుడు, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు మన జాతక పరిశీలన ద్వారా వెళ్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ ధనభావం అనేది ఒకటి ఉంటుంది. అది 2వ స్థానం, లగ్నం నుంచి 2వ ఇల్లు. ఆ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు, అతను ఏదైనా శత్రుక్షేత్రంలో ఉంటే దాన్ని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మన రత్నాలు ఏమైనా ధరించాలా, ఏదైనా ఉపచారం చేయాలని తెలుసుకుంటే మన జీవితం బాగా పడుతుంది. కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండి, ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఉండి, వివాహాలు కాక ఉండేది ఉంటే ఒక్కసారి ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి. మీ జాతకాన్ని పరిశీలిస్తాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందిస్తాను. మీరు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారని భావిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.